12 అవుతాను సార్. ఒక్కసారి వచ్చిందనుకో మనవారు పని చేస్తాం సార్, మనవారు చేస్తాం. చిన్న బాబు 27 days కొడుకు ఏదైతే ఊరు కావచ్చు. ఇది పలిగే ఉంది. దీన్ని మన ఫస్ట్ విడతలో ఇందిరా మిల్లుకి పెట్టినాం కానీ కాలేదు. తీసుకొని 27వ డివిజన్ పరిధిలో గాంధీనగర్లో ఉన్నటువంటి ఏలుపుల నర్సయ్య గారి ఇంటి మీద అకాల వర్షం వల్ల పిడుగులు వేసి ఆ పిడుగు తోటి ఈదురు గాలులతోటి ఇక్కడ ఉన్నటువంటి కందుల మల్లయ్య గారి భూమిలో ఉన్నటువంటి యాప చెట్టు మండలు ఇరిగి నర్సయ్య గారి ఇల్లు మీద పడడం వల్ల ఆ ఇల్లు ధ్వంసమైంది, రేకులు ఇరిగి త్రూటిలో ప్రమాదం తప్పింది. వాళ్ళ కూతురుకు కూడా కాలుకు దెబ్బ తగిలి కాలు ప్యాచర్ అయింది. మరి అదేవిధంగా మరి ఇది తెలిసిన వెంటనే నాకు తెలిసిన వెంటనే ధరణి మధు మరి కార్పొరేషన్ మేయర్ గారికి తెలియపరచంగానే వారు స్పందించి ఎమ్మెల్యే గారికి ప్రేమ్సాగర్ రావు గారు గౌరవనీయులు ప్రేమ్సాగర్ రావు గారికి అదేవిధంగా సురేఖ మేడం గారికి తెలియపరచుడితోటి వారు కూడా స్పందించి మరి ఎంబడే మీరు ఓన్లీ అని మేయర్ గారిని పంపిస్తుడితోటి వీడికి వచ్చి సందర్శించి ఈ యొక్క సంఘటనను సందర్శించి ఇక్కడ నష్టం ప్రాణ నష్టం జరగలేదు, త్రూటిలో మనకు వారి కుటుంబానికి మంచిదైందని చెప్పి వారు మేయర్ గారు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మరి వారు మనకు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారి ఆశీస్సులు మేడం గారి ఆశీస్సులతోటి మరి ఇక్కడ వారు కూడా ఆర్థిక సాయం 5,000 రూపాయలు వారు మేయర్ గారి తోటి పంపినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మరి మేయర్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి అదేవిధంగా మరి కరెంటు లైన్లు కూడా చాలా ఉన్నాయి. 27వ డివిజన్లో పోల్ల నుంచి సెట్లు ఉన్నాయి కాబట్టి కరెంటు వారికి కూడా ఏఈ గారికి డిఈ గారికి మరి వారికి కూడా తెలియపరుస్తున్నాం. ఇటువంటి గాలి వాహనాలకు కూడా మరి ఆ సెట్లు ఇరిగి కరెంటు మీద పడితే మరి ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారు కూడా తక్షణమే స్పందించి రోడ్ల పొంటి ఎక్కడెక్కడ అయితే మరి కరెంటు పోల్ల మీద సెట్లు ఉన్నాయో వీటిని తొలగించాలని వారికి కూడా నేను విన్నవిస్తున్నాను. దీనికి ఒక మేయర్ గారు ప్రత్యేకంగా స్పందించి వచ్చి వీరికి ఆర్థికంగా సాయం చేపించినందుకు వారికి కూడా మా 27వ డివిజన్ నుంచి ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి మేడం గారికి మేయర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాను.